సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 22లో ఉన్న 4 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 22వ శ్లోకము. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఈ శ్లోకంలో 4 నామాలు కలవు. అందులో మొదటి నామము సుమేరు శృంగ మధ్యస్థ. ఇది 55వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సుమేరు శృంగ మధ్యస్థాయై నమః అని చెప్పాలి. సుమేరు అంటే మేరు పర్వతం యొక్క, శృంగ అంటే శిఖరము యొక్క, మధ్యస్థ మధ్యప్రదేశమునందు ఉన్నది. మన వెన్నెముకను బ్రహ్మదండము లేదా మేరుదండమని కూడా అంటారు. వెన్నెముక పైకొన మనకి మేరు శృంగము అవుతుంది. భూగోళం యొక్క దక్షిణ ఉత్తర ధృవాలను కలిపే ధృవాక్షము పోలార్ యాక్సిస్ భూగోళానికి మేరుదండం అవుతుంది. ఇది భూమి మీద జీవుల సామూహిక మెరుపును సూచిస్తుంది. అలాగే భూమి లాంటి ఇతర గ్రహాలకు కూడా వాటి మేరుదండాలు వాటికి ఉంటాయి. ఈ గ్రహాలన్నిటికీ ఒక సామూహిక మేరుదండాన్ని ఊహిస్తే అది మన సూర్య కుటుంబానికి మేరుదండం అవుతుంది. ఇదే విధంగా బ్రహ్మాండంలోని వివిధ సూర్య కుటుంబాలకు ఒక సామూహిక మేరుదండాన్ని ఊహిస్తే అది బ్రహ్మాండానికంతటికీ మేరుదండం అవుతుంది. ఈ బ్రహ్మాండ మేరుదండాన్ని సుమేరుపు అంటారు. ఈ సుమేరుపు యొక్క ఉత్తరపు కొన కేంద్రాన్ని బ్రహ్మాండములో అమ్మవారి స్థానముగా సమన్వయపరుచుకోవాలి. చీకటి ఉన్న రాత్రిపూట ఆకాశంలో మనం చూసే పాలపుంతను మిల్కీవే బ్రహ్మాండం యొక్క అక్షము యాక్సిస్గా అర్థం చేసుకోవాలి. మనలో ఉండే వెన్నెముక లాగానే ఈ పాలపుంత కూడా ఆకాశంలో ఉత్తర దక్షిణ దిశల వైపుగా విస్తరించి ఉంటుంది. దీని ఉత్తర దిశ వైపు కొన బ్రహ్మాండ మేరుకు శిఖరము లేదా శృంగమవుతుంది. వెన్నెముకను ఆధారంగా చేసుకుని జీవి దేహము ఏర్పాటయ్యే విధంగానే ఈ పాలపుంతను ఆధారంగా చేసుకుని బ్రహ్మాండం ఏర్పడుతుందని ఊహించుకోవాలి. బ్రహ్మాండంలోని ఈ పాలపుంతనే పురాణాల్లో క్షీర సముద్రంగా సంకేతిస్తారు. శ్రీచక్రంలోని బిందువే మేరు శృంగము. ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి, నైరుతి కోణం వద్ద క్రియాశక్తి, వాయవ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి. ఈ మూడింటి మధ్య బిందు స్థానమే మేరు శృంగము. ఇక్కడే పరమశివుని అంకస్థానములో అంటే ఎడమ తొడ మీద పరమేశ్వరి ఉంటుంది. సుమేరులోని 5 వర్ణాల్లో అటూ ఇటూ ఉండే 4 వర్ణాలు 4 వాక్స్థితులను పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి సూచిస్తే మధ్య ఉన్న ఈ అమ్మవారి నాదరూపాన్ని సూచిస్తుంది. ఈ నామానికి ఈ కింది అర్థాలు చెప్పుకోవచ్చు. మేరు పర్వత శృంగ మధ్యస్థానములో ఉన్నది, శ్రీచక్రంలోని బిందు స్థానములో ఉండునది, పాలపుంత ఉత్తర కొన వద్ద ఉండునది, సహస్రార కమల మధ్యస్థానములో ఉండునది. ఈ సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం నుండి సుధాసాగర మధ్యస్థ అనే నామం దాకా మనలో అమ్మవారి నివాసం చెప్పబడుతుంది. ఈ శ్లోకంలో తర్వాతి నామము శ్రీమన్నగరనాయికా. ఇది 56వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శ్రీమన్నగరనాయికాయై నమః అని చెప్పాలి. శ్రీమత్ శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన, నగరనాయిక నగరమునకు అధిష్టాత్రి అనగా ప్రభువురాలు. శ్రీచక్రమే శ్రీమన్నగరము. పూర్వనామములలో చెప్పిన సుమేరుపు ఉత్తర కొన వద్ద ఉండే సుధాసాగరమునందరి మణిద్వీపంలో ఉండే నగరమే శ్రీమన్నగరము. ఇది దేవశిల్పి మయినించే నిర్మింపబడిన నగరము. దీన్నే శ్రీ విద్యానగరము అంటారు. ఇదియే బ్రహ్మ విద్యానగరము. విశ్వ ప్రణాళికను ఇక్కడి నుండి అమ్మవారు ఆదేశాలు ఇస్తూ నిర్వహిస్తుంది. వ్యక్తిలోని శ్రీచక్రము ఉన్న స్థానము నుండి ఆ వ్యక్తికి సంబంధించిన కార్యకలాపాలకు ఆజ్ఞలు, సంకల్పాలు కలిగి ఆదేశాలు, ఆజ్ఞలు ఇవ్వబడతాయి. అంటే హెడ్ క్వార్టర్స్ లాంటిది అన్నమాట. సంస్థలోని ప్రభుత్వములోని ప్రధాన నిర్వహణాధికారి, సుప్రీం హెడ్ కూర్చునే చోటన్నమాట. శ్రీనగర వర్ణనను ఇక్కడ వివరించలేదు. శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో తర్వాతి నామము చింతామణి గృహాంతస్థ. ఇది 8 అక్షరాల నామము. ఇది 57వ నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు చింతామణి గృహాంతస్థాయై నమః అని చెప్పాలి. పూర్వనామంలో తెలిపిన నగరంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది. చింతామణి అంటే చింతామణుల చేత నిర్మింపబడిన, గృహ ప్లస్ అంతః ప్లస్ స్థా, గృహము యొక్క లోపల ఉన్నది. మణి అంటే రత్నము అని అర్థము. రత్నము అంటే స్వయం ప్రకాశ ప్రసార ప్రచోదన లక్షణాలు కలది. ఈ మనుల లక్షణము మనలో అంతఃస్ఫురణాన్ని, మేధాశక్తిని, తేజస్సును సూచిస్తుంది. చింతామణిలో చింత అంటే ఒక విషయాన్ని గురించి మనస్సును అమితంగా ఆలోచింపచేసే ప్రక్రియ అని చెప్పవచ్చును. కోరినవి ఇచ్చే గుణము కలిగినవి చింతామణులు. అమ్మవారు చింతామణులు అనే ఇటుకలతో కట్టిన ఇంటి లోపల ఉంటుందట. అమ్మవారు ఉండే ఇంటి ఇటుకలకే దానగుణం అంతగా ఉంటే ఆ ఇంటి ఇల్లాలైన అమ్మవారు ఎలాంటి అనుగ్రహం కలదై ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే ఆమె దాతృత్వ గుణము ఆమె ఇంటి గోడలకు కూడా అబ్బిందన్నమాట. ప్రతి వ్యక్తిలోని దాతృత్వ గుణాన్ని ఈ చింతామణులు సూచిస్తాయి. అసలు చింతామణులకు ఆ దానగుణము అమ్మవారు తమ మధ్య ఉండడం వల్లనే వచ్చి ఉండాలి. ఒక చింతామణి ఉంటేనే అది ఎన్నో కోరికలను తీరుస్తుంది. మరి ఇలాంటి ఎన్నో చింతామణులతో కట్టిన గృహమైతే ఆ ఇంటికి ప్రధాన గుణం ఎంత ఉంటుందో ఊహించలేము. ఇలాంటి చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుందట. మనలో ఈ గృహము సహస్రారంలో ఉంటుంది. సుధాసాగరమే సహస్రారము, సుమేరు శృంగమే సహస్రారము. ఈ సుధాసాగరంలోని మణిద్వీపంలో చింతామణి గృహం ఉంటుందన్నమాట. ఇవన్నీ సంకేతాలే. చింతామణితో కూడిన సంకల్పాన్ని కల్పవృక్షము అని, చింతామణితో కూడిన వాక్కును కామధేనువు అని అంటారు. చింతామణులచే నిర్మింపబడిన గృహము లోపల నివసించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 4వ నామము చివరి నామము పంచబ్రహ్మాసన స్థిత. ఇది 58వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు పంచబ్రహ్మాసన స్థితాయై నమః అని చెప్పాలి. పంచ అంటే 5, బ్రహ్మ అంటే బ్రహ్మలచే నిర్మింపబడిన, ఆసన అంటే మంచము వంటి ఆసనమునందు, స్థిత ఉన్నది. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు 5గురిని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళలో మొదటి 4గురిని 4 కోళ్లుగాను, సదాశివుణ్ణి పానుపుగాను ఒక మంచాన్ని ఊహిస్తే ఆ మంచము పంచబ్రహ్మాసనం అవుతుంది. ఈ మంచం మీద ఆశీనురాలై అమ్మవారు ఉంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామంటారు. పరమశివుడు అంటే సదాశివుడని, పర్యంకము అంటే ఒక అర్థములో తల్పము లేదా పానుపు, ఇంకో అర్థంలో తొడ అని అర్థము. అసలు ముందు ఈ మంచము అంతరార్థం ఏమిటో చూద్దాం. 4 కోళ్ల మంచము అనంగానే సహజంగా మనము ఎరుగునన్న మంచము లాగా ఉంటుందనుకుంటాము. కానీ అలా ఉండదు. ఇది సంకేత భాష. కుండలినీ శక్తి వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మగ్రంథిని, మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణు గ్రంథిని, విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన రుద్రగ్రంథిని, లాలాటానికి శిరోమధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది. అంటే సుషుమ్నా మార్గంలో ఇవి మైళ్ళు రాళ్ల వంటివి, రైల్వే భాషలో రైల్వే స్టేషన్ల వంటివి, ఆర్టీసీ భాషలో స్టేజులు లాంటివి, ఆంగ్లంలో వీటిని కార్డినల్ పాయింట్స్ అని అనవచ్చును. ఈ 4ంటిని 4 మంచపు కోళ్లతో సూచించారన్నమాట. ఇంకా మనలో ఉండే సహస్రార కమల స్థానంలో ఉండే సదాశివుణ్ణి మంచము తల్పంగా సూచించారన్నమాట. ఈ పంచబ్రహ్మలు దిక్కుల పరంగా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరము, ఊర్ధ్వ దిశలను సూచిస్తారు. పంచభూతాల పరంగా పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశాలను సూచిస్తారు. హల్లుల్లో 5 వర్గాల ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లను సూచిస్తారు. పంచ ప్రణవాలైన శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌంలను కూడా సూచిస్తారు. ఇన్ని విధాలుగా అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత అవుతుంది. పంచబ్రహ్మలచే సూచింపబడి ఆసనమునందు ఉన్నది అని ఈ నామానికి అర్థము.